ఇక్కడ ఫస్ట్ కాదు హోంవర్క్ రాయమంటే ఏమన్నారు ఆదివారం రాస్తామన్నదా మళ్ళీ ఇప్పుడు చూస్తే కొట్లాడుకుంటున్నారు టీవీ చూసుకుంటాడు అసలు చదువు అంటే ఎందుకు మీకు ఎంత బేజారు చదువు ఎంత నేను చెప్తాను మీకు బేజారు అవుతుంది చదువు ఎంత చేతుగా ఉన్నా దాన్ని ప్రతిఫలం తీయని ఫలాలు ఇస్తుంది తెలుసా సీతాఫలాల మామిడిపళ్ళ జామపళ్ళ అరటిపళ్ళ సీతాఫలాలు జామకాయలు అరటిపళ్ళు ముతిపాలు పడతా నా కొడక నీకు చలక పెట్టి వాట పెడతాను చదువు తీయని ఫలాలు ఇస్తుందంటే పెద్ద అయిన తర్వాత బాగా చదువుకుంటే మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి మీ కాళ్ళ మీద మీరు నిలబడుకుంటారు నువ్వు గన్ను కావాలంటావు కదా గన్ను కొనుక్కోవచ్చు డబ్బులు దండి వస్తాయి నానమ్మ కార్తీక మాసం అయిపోయింది కదా బిర్యానీ నేనేం చెప్తాను కార్తీక మాసం అయిపోయింది నీకు చెప్పినా కార్తీక మాసం అయిపోయింది బిర్యానీ తినాలా లెగ్ పీసులు అసలు నేను ఏం చెప్తానా మీరు ఏమడుగుతున్నారు చదువు గురించి మాట్లాడతా అంటే మీరు ఇవన్నీ మాట్లాడతారా మీరు ఏం చూస్తారు దైవకట్లా 1 month అయింది నానమ్మ తిని 1 month అయిందా ఏమైంది ముక్క తినకపోతే ముద్ద దిగడం లేదు నానమ్మ అవునా ఏది తీసుకురా నేను దూరుస్తా దిగిపోతుంది అదే కట్టి పెట్టి ఇట్లా నోట్లోకి లోపల కుక్కుతాను అయిపోయింది కదా కార్తీక మాసం బిర్యానీ చేసి మేము చదువుకుంటాం బిర్యానీ కాదు లెగ్ పీస్ మటన్ లెగ్ పీస్ పిజ్జా బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా ఏడో చెప్పునా ఇంకా ఏడో ఉన్నాయి చూడు ఉన్నాయి లెగ్ పీస్ మటన్ లెగ్ పీస్ రామచంద్ర దేవుడు ఎట్లా వాళ్ళని ఇచ్చినాడంటే నాకు సుత్తి పిల్లల్ని ఇచ్చినాడు సుత్తి అంటే పిల్లలు నాన్న నువ్వు అంటావు కదా చదువు ఒక ఆస్తి చదువుకుంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు అది ఆస్తి చదువు అంటే తెలుసా ఎవరు పీక్కోలేని ఆస్తి అది ఆస్తి కదా బ్యాంక్ ఇచ్చి డబ్బులు ఇప్పించుకొని అప్పులన్నీ కట్టే నీకే తెలివి చాలా ఉంది నేను ఇది చెప్తాంటే అతి తెలివి మాట్లాడుతున్నావా పాపము చదువు ఆస్తి అంటే ఎవరు పీక్కోలేని ఆస్తి అని నీ దగ్గర చదువు అంటే అది ఆస్తితో సమానం అని దాంట్లో నుంచి నువ్వు చదువుకొని ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి అట్లా ఆస్తి అది ఎక్కడ బ్యాంకులో పెట్టి డబ్బులు తీసుకొని వచ్చేది కాదు ఎన్నిసార్లు చెప్తావురా నేను మటన్ షాప్లో పోయి నేను అవన్నీ అడుగుతాను పోయి అసలు మీరు చదువుకొని హోంవర్క్ రాసేదాకా ఇంకా ఒక నెల మటన్ చికెన్ ఏం తెచ్చేది అంటే మేము నెల వరకు రాయమ్మా ఇప్పుడు ఒకటే నెల వరకు రాయరా అంటే నిన్న ఇచ్చినారు కదా హోంవర్క్ అది నెలంతా రాయము రాస్తాం ఈ రోజు కంప్లీట్ అవుతుందా కంప్లీట్ అయించి తర్వాత నాతో నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా నాకు చూపించి అంత అయిపోయిన తర్వాత అన్నగా చదవండి ఫస్ట్ రిమోట్ తీసుకుని ఉన్న కొట్లాడుకుంటాడు కదా రే నీవు పల్లా అవన్నీ అన్నావంటే వాస్తవానికే అది చదువుకుందామనిలే పల్లా పిజ్జా బర్గర్ అని ఏదో 18 చెప్పినట్టు చెప్తాడు అవే అదే పిజ్జాలు నాకు తెలీదు అదో అంగట్లో బ్రెడ్ ఉంది జామ్ వేసుకుని తింటుంది జామ్ వేసుకుని తింటే అయిపోయి పిజ్జా అయిపోతుంది పోండి మేము వంటలు వండుతుంది కదా వద్దు బాగుండు ఒక్క కూర 1 week 2 times అదే సాంబార్ రసం ఏమో నానమ్మ అయ్యో నానమ్మ ఏం నానమ్మ ఇంకేం తింటారు నానమ్మ బిర్యానీ చేయలా ఎగ్ రైస్ చేయలా చికెన్ లెగ్ పీస్ చేయలా మటన్ లెగ్ పీస్ చేయలా పిజ్జా చేయలా బర్గర్ చేయలా ఫ్రెంచ్ ఫ్రైస్ సరేలేండి ఫస్ట్ రాయండి అన్ని మెమ్మతో చేపించి పెట్టిస్తా మెమ్మ బాగా చేస్తుంది మెమ్మ చేయమంటే సరే ఇప్పుడు వెంటనే చేస్తుంది మీకు చూస్తాం ఇట్లా గుట్టుకు మందులు చూస్తాండవు మమ్మీ చేస్తుంది ఒక రోజు ఫ్రెంచ్ ఫ్రైస్ చేయమంటే కాదు ఒక రోజు బయటికి పోయి మోమోస్ తేమా అంటే తెల్లగా ఉన్నాయి ఉడకలేదని చెప్పేసి బ్రౌన్ కలర్ లో చేపించుకొని వచ్చింది మోమోస్ ఎక్కడన్నా బ్రౌన్ కలర్ లో మోమోస్ అంటే నాకు తెలుదమ్మా ఏంటో మోమోస్ అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొని నల్ల బొక్క అయిపోయినట్లు బొక్క అయిపోయినట్లు ఇచ్చింది రామచంద్ర దేవుడు ఇట్లా వాళ్ళని ఇచ్చినాడు నాకు తలకాయ నొప్పి బండకేసి కొట్టుకోమ్మ నువ్వు ఇట్లా మనవరాలతో అట్లా కోళ్ళతో అని అదో నా కొడుకు అక్కడ ఎక్కిపోయి గోడకే మా ఆయన గోడ ఎక్కినాడు
మీ తాత గోడ ఎక్కినాడు మిమ్మల్ని నా ప్రాణానికి వేసి ఇట్లా మీరు ప్రశ్నలు అడుగుతుంటే నేను మీకు సమాధానాలు చెప్పుకుంటాను. మీరు అందుకే మంచి మాటలకు వినరు. వాళ్ళు చూస్తే యూట్యూబ్లో అయ్యో కొడతావు అంటారు. మిమ్మల్ని కొట్టి కాదు కోసి బంటకేసి కొయ్యాలి అట్లే. పెట్టండి ప్లీజ్. కామెంట్లు పెట్టాలా నన్ను? బర్గర్ పిజ్జా అవన్నీ ఇప్పి పెట్టండి. అవునా? అట్లా వాళ్ళే ఇస్తారు. వాళ్ళ దగ్గర అడుగు, వాళ్ళ ఇంటికి పో. నేను పోయి రాసుకున్న తర్వాత నువ్వు చేయాల. రాసుకునే లోపల నువ్వు అన్ని రెడీ పెట్టిండల్లా. నువ్వు రాసేపో. ఫస్ట్ రాయిపో. పోయి హోంవర్క్ రాసు. నాకు 1 minute. ఓకే, ఒక వీడియో. ఏం వీడియో? గుద్దినట్టు నా కొడుకు.